జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు తులారాశి వారు గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఇంట మరియు బయట మీకు మర్యాద దక్కుతుంది. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అలాగే ఇష్టపడతారు. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు లభిస్తాయి. శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు అందివస్తాయి. ఈ రోజు యొక్క గ్రహస్థితి వాహన యోగాన్ని కూడా సూచిస్తూ ఉంది. సౌకర్యాలన్నీ అందివస్తాయి. ప్రతి ఒక్క సౌకర్యాన్ని అర్థవంతంగా సమర్థవంతంగా వినియోగించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తులారాశి వారికి ఈరోజు ఏమీ తీసేసేది కాదు. గొప్పవైన విశేషాలు ఏమీ లేకపోయినా కాలం మాత్రం చక్కగా కులాసాగా హాయిగా సాఫీగా సాగిపోతుంది. పెద్దవైన ఎదురు దెబ్బలు కానీ ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. ఈ రోజున మీరు సడన్గా బయటకు వెళ్ళాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులు అంత తేలికగా జరగవు అనే చెప్పాలి. ఒకవేళ అర్జెంట్ పనులు ఉంటే ఉదయం నుండే ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆహారం లేటుగా తినే అవకాశం ఉంది. నిద్రాహారాలు టైంకి లభించవు అనే చెప్పాలి. లేటుగా భోజనం చేయడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద తులారాశి వారికి రోజంతా సాధారణంగా గడిచిపోతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ గురువారం రోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి మరియు అమావాస్య. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడం కోసం ఉదయం దినచర్యను ప్రారంభం చేసే ముందుగా తులసికోట దగ్గర మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని తలుచుకొని తులసమ్మకు నీరు పోసి కాస్త మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేసి పనులను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అలాగే గురు పాదుకా స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ గురువారం రోజు ఉదయం వేళ బిల్వ దళాలకు శ్రీగంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించండి. అలాగే తులసి కాడలకు పసుపు కుంకుమ గంధం రాసి నుదుటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే కటిక దరిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శత్రుబాధలు దూరమయ్యేందుకు ఈశ్వరుడికి ఉమ్మెత్తు కాయలను సమర్పించండి. జాగరణ ఉపవాసం మరియు మొక్కుబడి పూర్తయిన తరువాత శివుడికి ఉమ్మెత్తు కాయను సమర్పించి ఆరాధన చేయండి. దీని వలన ఎంత దరిద్రం ఉన్నా తొలగిపోయి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ గురువారం రోజు మనమంతా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. చాలామంది బయట ఉత్సాహంగా ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం చికాగ్గా నీరసంగా ఉంటూ ఉంటారు. మనసంతా అశాంతిగా తృప్తి లేకుండా ఉంటుంది. ఇలా గనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ పరిహారాన్ని పాటించండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో 2 కర్పూరం బిళ్ళలు పెట్టి బాగా చుట్టేసి రాత్రివేళ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. తరువాత మరుసటి రోజు నిద్ర లేచి స్నానం చేసిన తరువాత ఆ 2 కర్పూరం బిళ్ళలను ఇంటి గడప బయట పెట్టి కాల్చండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మార్పును మీరే గమనిస్తారు. నమ్మకంతో ఆచరించి చూడండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.